जय आदिवासी, जय जय आदिवासी, जय आदिवासी, जय जय आदिवासी। वर्धिल्लाली वर्धिल्लाली, वर्धिल्लाली आदिवासी ऐक्यता, वर्धिल्लाली आदिवासी ऐक्यता, जय आदिवासी, వద్దు ఆపండి, పూజ ఆపండి. ఇటువంటి అనుమతులు అయినా అవ్వాలంటే తీసుకోవాలంటే ఒక వీసా కమిటీ ఉంటుంది, తర్వాత ఇదంతా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పూజ ఆపండి. గిరిజన ప్రాంతంలో ఏది కట్టాలని ఏం చేయాలని సార్ గిరిజన అనుమతులు ఏంటి అవ్వదండి. కాబట్టి మీరు తక్షణమే దీన్ని నిలిపేయాలని చెప్తున్నాను. ఇది ఆపండి దయచేసి. మీరు లేకండి గురుగారు, ఏమనుకు బాధపడండి, లేకండి. తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకొని మీరు చేసినా పర్లేదు, లేకండి. మీరు ఇప్పుడు చెప్తున్నామండి, ఓకే ఓకే, మాట్లాడుకోండి. ఎందుకంటే మా నాయకులు అందరూ వస్తున్నారు, మళ్ళీ చాలా ఎక్కువైపోద్ది మీకు. ఇప్పుడు మేము ఉన్నప్పుడే మీరు ఆపేసుకుంటే చాలా మంచిది, మీకు మంచిది, మాకు మంచిది. మీరు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా ఇచ్చారా మీరు ఈ ఊరు వాళ్ళకి? సార్లు వాళ్ళు చెప్తే అయిపోద్దా? మా భూమికి వచ్చి మాకు చెప్పా చేయకుండా జనకో వాళ్ళకి ఇస్తేలాగా అవుద్ది. మీరు ఇలా పర్మిషన్ ఇచ్చారంటున్నారు. మీరు జనకో ఇచ్చారు కరెక్టే. అప్పుడు మీరు ఏం చేయాలంటే మా భూమిలోకి వచ్చి మమ్మల్ని అడగాలి మీరు పర్మిషన్. భూమి పూజ రోజు ఇదే మాట అన్నారు కదా సార్, ఏదైనా తెలపరుస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నా పని చెయ్యనే చేయకపోయినా పని ఇప్పుడు చేసినట్టే, ఇంకా భూమి పూజ అయిందంటే పని చేసినట్టే. వద్దు, మంచి రోజు ప్రతి రోజులు వస్తాయి, మంచి రోజులు ఆపండి. కలెక్టర్ గారు ఏమన్నారు? ఆపమన్నారు కదా, మీరు ఎలాగా మీరు బయటకు వచ్చేస్తారు? పూజ మీరు అక్కడ పెట్టుకోండి, మీ జనకో ప్రాజెక్ట్లో పెట్టుకోండి. మా భూమిలో మీరు పెట్టవద్దు. కూర్చుంటే ఇదిగా ఉందని మీరు లేకండి దయచేసి. పార్వతీనగర్, భూస్కొండ, సైండ్పూర్, వలసగడ్డ, మున్సిపల్లి, వలసపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి లైకన్పూర్, అలాగే చింతపల్లి క్యాంపు నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసారు కదా మిత్రులారా, మొన్న మాట్లాడేమో అంటే ప్రభుత్వం చెప్పిన మాట ఒకటి, చేసేది ఒకటి. ప్రభుత్వం మీకు ఏ విధంగా కూడా న్యాయం చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే మేము ఏ విధంగా సచ్చినా పర్వాలేదు, కానీ ఆ బడాబాబులకి, అంబానీకి, అదానికి, వీళ్ళకి మాత్రం న్యాయం జరిగితే చాలని కంకణం కట్టుకొని ఈరోజు ఈ ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ రోజు ఇంతమందికి పిలిస్తే ఎవ్వరు కూడా రాలేదు. కారణం ఏంటంటే మాకేం జరుగుతుంది అన్న, మీ ఇంటి పక్కన రేపు మీ ఇల్లు అవుతాను.
ఇప్పుడు వచ్చిందా మీకు బుద్ధులు? మీకు చెప్ప చేయకుండానే అది తవ్వుతున్నప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తారు, భూములు ఇస్తారు, ఇల్లు ఇస్తారని ఏ విధంగా నమ్ముతారు మీరు చెప్పండి. అయితే నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే, మనము ప్రభుత్వానికి ఇన్ని రోజులు కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చి ఏదో అయ్యా బాబు అని